హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్నాస్ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ డ్రింక్తో మేము ముందుకు వచ్చాను. అదే సుగంధ విత్ కటోరా. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న కటోరా అండ్ సుగంధ అండ్ కిన్లీ సోడా, లెమన్. మీకు ఇష్టమైతే సబ్జా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు తీసుకున్నది కటోరా, అది ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టింది. అది ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టడం వల్ల వాటర్ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకొని అలా మంచిగా నానుతుందండి. మీకు ఐడియా ఉంటుంది, డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతుంది అది. సో దాన్ని తెచ్చుకొని ఓవర్ నైట్ ఎక్కువ నీళ్ళలో దాన్ని నానబెట్టుకోవాలి. మార్నింగ్ చూసేసరికి అది మంచిగా నాని మనకి అట్లా వాడుకోవటానికి వీలుగా ఉంటుంది. అది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దాన్ని బాడీ డీహైడ్రేషన్ కోసం దీన్ని వాడతారండి. దాని వాల్యూస్ కూడా, హెల్త్ వాల్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి. నేను నానబెట్టిన సబ్జాని కూడా తీసుకున్నాను. ఇవి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. అవి కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దాన్ని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి సుగంధ. ఇది హోమ్ మేడ్ది. ఇది మచిలీపట్నంలోదండి. ఇది మా ఆడబడిచే వాళ్ళు రెగ్యులర్గా మాకు పంపిస్తూ ఉంటారు. సో దాన్ని నేను ఈరోజు మీకు డ్రింక్ మేము ఎలా చేసుకుని తాగుతామో ఇంట్లో, దీన్ని హెల్త్ వాల్యూస్ కొంచెం పెంచడానికి నేను కటోరాని యాడ్ చేశానండి. సో ఇప్పుడు సుగంధాన్ని ఆ మిక్స్లో యాడ్ చేస్తున్నాను. దీన్ని సుమారుగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేశాను. అవి మీకు ఎక్కువ టేస్ట్ అంటే స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా మోర్ యాడ్ చేసుకోవచ్చు. సో దీనికైతే నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 2 టేబుల్ స్పూన్ వరకు అయితే సుమారుగా పట్టింది. దీని టేస్ట్ కోసం నేను లెమన్ కూడా యాడ్ చేశానండి. అది మీడియం సైజ్ లెమన్, ఒక హాఫ్ నాకు సరిపోయింది. అలాగే నేను దీనికి తయారు చేయడం కోసం సోడాని వాడుతున్నాను, కిన్లేది. నార్మల్ వాటర్తో కూడా చేస్తారు, బట్ సోడా అయితే కొంచెం టేస్ట్ ఇంకా తాగేటప్పుడు బాగా అనిపిస్తుంది. సోడా యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, చూడడానికి ఎమ్మీగా ఉంది. తాగితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడున్న మన టెంపరేచర్కి ఇట్లాంటివి ఉండాలి ఫ్రెండ్స్. అందుకే హెల్త్ కూడా కాపాడుకోవడం కోసం నేను బాడీ డీహైడ్రేషన్ నుంచి కొంచెం రిలీఫ్ కోసం నేను దాన్ని ఎక్స్ట్రా యాడ్ చేయడం కోసం కటోరాని యాడ్ చేస్తున్నానండి. మెయిన్ కూడా దీనిలో సుగంధ కటోరానేనండి టేస్ట్ తెచ్చేవి కూడా. అవి మనం తాగుతుంటే కొంచెం పంటికల తగులుతూ ఉంటుంది కటోరా కూడా. సో అది విడిగా అయితే దానికి ఎలాంటి టేస్ట్ ఉండదు. ఈ కటోరా ఈ యొక్క సుగంధలో పడేసరికి దాని టేస్ట్ మారుతుందన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎమ్మీ డ్రింక్ రెడీ. ట్రై చేసి చెప్పండి.